హాయ్ పూజీ. ఎక్కడికి వెళ్తున్నారు? పెట్టుకున్నా అందుకనే రెడీ అయ్యారు. ఇదిగోండి జీన్స్ వేసుకున్నారు. సరే ఇంకా పదండి, ఇంకా పదండి. జరుగుద్ది. విష్ణు ఇటు వెళ్దామా? నాశనం వేసుకోకూడదు. నేను మమ్మీ డ్రెస్ వేసుకోండా? రెడీ గో. ఎవరు అందరూ వెళ్ళిపోయారా? ఇలా వెళ్తూ ఉంటే ఏం చేయలేం గైస్, బోర్ కొడుతుంది. మమ్మీ ముందుకు తిరిగి తీయి మమ్మల్ని. కన్నీ కూడా ఇంకా వెనక్కి పో. చూడు నాకు 2 పాకెట్స్ వచ్చినాయి. 2 పాకెట్స్, ముందు 2 పాకెట్స్. ఇప్పుడైతే బయలుదేరాము. వెనకాల ఏముందో కొంచెం చెప్పండి, ఎవరైనా వస్తే. ఆడన్నా నువ్వు అంటావు హరి, ఆడంటే చిన్న మేమిద్దరం రెడ్ రెడ్ ఎందుకు తీసుకున్నా తెలుసా? మోడల్. ఓకే పదండి, ఇంకా చాలు, లేదంటే నేను కింద పడేటట్టున్నా. నిన్న ఆ ప్లేస్ లో మాకైతే గేమ్స్ జరిగినాయి అన్నమాట. గాయ్స్ అది చూడండి, సో ఇప్పుడైతే మేము గేట్ లోపలికి వచ్చి బయటకు వచ్చేసాం. 3:20 అంట గాయ్స్, ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అంటే ఫన్ డే, స్కూల్లో ఫన్ ఫేర్ అన్నమాట. ఫుడ్ ఐటమ్స్ అవి పెడతారు స్టాల్ లాగా, సో వాటి కోసం మేము వెళ్తున్నాం. అందుకే గాయ్స్ మేము ఇలా టిఫిన్ కూడా తినలేదు. నేనైతే తినేసాను. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్లో ఏమేమి ఐటమ్స్ పెట్టారు అన్నది నేను వీడియో తీస్తాను. వీడియో అయితే చివరి దాకా చూడండి, ఎక్కడ మిస్ అవ్వకుండా. చాలా ఫన్ గా ఉంటుంది. థ్యాంక్ యూ గాయ్స్. ఇలా టీచర్స్ అందరినీ చూపిస్తాను. ఇదిగో ఇట్లా పెట్టుకుంటా నేను ఇంట్లో ఉంటే. సో ఇప్పుడైతే గేట్ దాటిన తర్వాత బస్సు వస్తే బస్సు, ఆటో వస్తే ఆటో. సో అన్నిటికీ ప్రిపేర్ అయ్యి బయలుదేరామన్నమాట. అంజుబాబు గారికి అయితే రైస్ అయితే వండేసాను ఫుడ్. మేము వచ్చేసరికి అయితే సాయంత్రం 5 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. ఇంకొక పని మీద కూడా వెళ్తున్నాను అనమాట. ఫోన్ అయితే రిపేర్ చేసుకోవడానికి కూడా వెళ్తున్నాను. సో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాను. రండి రండి. వనభోజనానికి వెళ్ళారా పూజీ? ఏ మా ఇంట్లోనేమో దినం వీళ్ళ తాతది పెద్దది. చిన్న దినం 3 రోజులు, పెద్ద దినం 11. తర్వాత రోజు వచ్చాం మేము ఇక్కడికి. తర్వాత నాన్న గుండె వేయించుకొని మొత్తము రోజు నేను ఏడ్చా తెలుసా? తెల్లకూడదే మీకు తెలుసా? ఈయన వెళ్తాడు, అంకుల్ ఒక్కడే నిద్ర చేయాలి, కర్మ చేశాడు కాబట్టి మాకు అవసరం లేదు. పెద్ద దినం రోజు నేను ఏడ్చా. ఎందుకో తెలుసా? మా డాడీ గుండె చేయించుకున్నాడు. వాళ్ళ నాన్న చచ్చిపోతే మరి గుండె చేయించుకోవాలి కదా. తాత చచ్చిపోయినప్పుడు అంటే 2 years గుండె చేయించుకోలేదు కదా మమ్మీ. మన ఎవ్రీ ఇయర్ వెళ్తాము, చేయించుకొని వస్తుంది కదా డాడీ. నాన్న పుణ్యక్షేత్రాల్లో నిద్ర చేయాలి. పుణ్యక్షేత్రంలో నిద్ర చేయాలంటే నాన్న? అవును, గుళ్ళకి అమరావతి. అమ్మ ఆల్రెడీ అమరావతి వెళ్ళొచ్చాడు కదా.
రేపు శనివారం వెళ్తాడు. నెక్స్ట్ ఆదివారం. అవసరం లేదు. మొన్న కూడా వెళ్ళలేదు కదా నాన్నతో పాటు. సాకలా వెళ్ళలేదు. అమరావతి ఎక్కడైనా పొన్నూరు వెళ్ళిద్దా? పొన్నూరు ముగ్గురు కూర్చుంటారా? హరి మమ్మీ చూస్తే జాగ్రత్త పట్టుకోండి. సో గాయస్ మేమైతే ఆటో అయితే ఎక్కేసాము. బస్ కోసం అయితే వెయిట్ చేయలేకపోయాం అనమాట. ఆటో చూడంగానే విష్ణు, హరి, పూజ వెనకమాల కూర్చుంటాం మేము అని చెప్పేసి గొడవ చేశారు. అందువల్ల బ్యాక్ సైడ్ అయితే వాళ్ళని కూర్చోబెట్టాను. ఇంకా నేనైతే కెమెరాలో చూస్తూ ఉన్నాను ఏం చేస్తున్నారని చెప్పేసి. సో వెనకమాల కూర్చోవటం అంటే మా విష్ణు, హరికి భలే ఇష్టం అనమాట. నేను ఎప్పుడైనా తీసుకెళ్తే మటుకు వెనక సైడ్ కూర్చోబెడతాను. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. మేము ముగ్గురం కూర్చుంటాం అనమాట. ఇప్పుడైతే ప్లేస్ లేదని నేనైతే లోపల అయితే కూర్చున్నాను. ఇంకా వాళ్ళకి చెప్తా ఉన్నాను అనమాట, జాగ్రత్త అని. ఎన్నిసార్లు చెప్తావు మమ్మీ అని అంటుంది హరి అయితే. సో అలా అయితే మా ప్రయాణం అయితే సాగుతుంది అనమాట. ఈ ఆటోలో వచ్చేసి అందరూ అదే స్కూల్ అనమాట, సెంట్ ఆన్ స్కూల్ వాళ్ళే వీళ్ళంతా, పేరెంట్స్ పిల్లలు ఉన్నారు. అందువల్ల ఆటో అయితే పొన్నూరు సెంట్ ఆన్ స్కూల్ దగ్గర ఆపిచ్చేసాము. ఇంకా ఎందుకంటే అందరం ఒకటే చోటకి కాబట్టి సో డైరెక్ట్గా స్కూల్ దగ్గర ఆగింది. ఆగిన దగ్గర నుంచి నేను వీడియో అయితే పెడతాను. అసలు లోపల ఏం జరుగుతున్నది ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో నేను చూపిస్తాను. దీనికి పార్ట్ 2 కూడా ఉండొచ్చు అనమాట, ఎందుకంటే ఇది చాలా పెద్ద వీడియో. సో అందువల్ల 2 భాగాలుగా చేసి పెడతాను నేను. వీడియోస్ అయితే పూర్తిగా చూడండి. చూసిన వాళ్ళు లైక్ అయితే ఇవ్వండి గాయస్. మీరు ఇచ్చే లైక్ని పట్టే ఈ వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది అనమాట. సో అందువల్ల ప్రతిసారి లైక్ అయితే అడగటం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. పూజీ మన ముగ్గురు ఒక ఫోటో తీసుకుందా. పూజీ మీ ఇద్దరు ఒక ఫోటో దిగండి. పట్టు ఓమా మమ్మీ డాడీ పట్టుకోమా. డాడీ ఫోన్ చేయలేదు, పట్టుకో. ఫోన్ పెట్టుకోవడం కాదు, ఇప్పుడు మన 30 రూపాయలు అండి. 140 మమ్మీతో వస్తాను. This is our school, guys. వెళ్దామా? మరి ఎట్లా అనే ఉంటావా? ఇక్కడ పెట్టి పెట్టారు ఇక్కడ. అసలు ఫోన్ తీసుకెళ్ళింది కాదు. మనకి ఇక్కడ ఏం హాయ్ మ్యామ్. హాయ్ అమ్మ, నేను తీసుకుంటాను కదా.
ఎంత 20 అండి. ఫోన్ పే ఉందా? క్యాష్ మేడం 20. సో లోపల అవుతున్నాం. హరి ఏరిలో అదేగా వాళ్ళు అక్కడ హాయ్ బాబీ. సూపర్ కంటెంట్ కంటెంట్ తీసుకోండి. ఫోన్ పే పెట్టలేదా మీరు? మా అక్కడ మనీ ఇవ్వాలి. ఫస్ట్ ఓకే మేడం. నెక్స్ట్ అన్ని ఇచ్చేనా? ఏం కావాలి? తింటావా? ఫోన్ పే ఉంది.
ఇక్కడ అయిపోతే ఇక్కడ తీసేసిన సో గాయస్ చూసారు కదా వీడియో అయితే నేను వెనక వాయిస్ సాంగ్స్ అవన్నీ రిమూవ్ చేశానన్నమాట. అందుకనే మాటలు అట్లా ఉన్నాయి. సో అందుకనే మ్యూజిక్ కూడా యాడ్ చేశాను కొంచెం బాగుండటానికి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఆల్రెడీ 15 నిమిషాలు దాటిపోయింది. సో దీని తర్వాత వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే నేను పెడతాను పూర్తిగా. వీడియో అయితే పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఒక లైక్ కూడా ఇచ్చి వెళ్ళండి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై గైస్.